నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. కుంభేశ్వర స్వామినే నమః. కుంభేశ్వర స్వామినే నమః. కుంభేశ్వర స్వామినే నమః. ఆత్మీయులారా, కుంభేశ్వర స్వామి ఆలయం చరిత్ర తెలుసుకోవాలి అంటే 4 మహావాక్యాల నుంచి ఆరంభం చేయాలి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ పరం బ్రహ్మ. ఈ 4 తెలిస్తే గాని కుంభేశ్వర స్వామి ఆలయం ఆయువు పట్టు తెలియదు. ఈ క్రమంలో అద్వైతం, అనంతరం వచ్చినటువంటి శుద్ధాద్వైతం, విశిష్టాద్వైతం, శివాద్వైతం ఎన్నో ఉండగా వీరశైవం, వీరవైష్ణవం ఈ నేపథ్యంలో ఏర్పడినటువంటి పురాణమే పెరియ పురాణం. తిరుమొళి ఒక అద్భుతమైన గ్రంథం. 12 గ్రంథాల సంపుటి ఇది. ఇందులో అప్పరర్, సుందరర్ ఇంకా అనేకులు ఉండగా మాణిక్యవాచకర్ ప్రసిద్ధుడు. ఈ క్రమంలో పెరియ పురాణంలో ఉండే కథలు అనేకం ఈ ఆలయానికి సంబంధించినవి. మనకు తెలిసి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు. ఈ క్షేత్రంలో ఈ ముగ్గురు వారి ధర్మాలను మార్చుకున్నారు. అదేంటో అలా వెళుతూ తెలుసుకుందాం. ఈశ్వరుడు లయకారకుడు, కానీ ఈ కథలో సృష్టికర్తగా మారతాడు. విష్ణువు వృద్ధికారకుడు, అదే విధిలో ఉంటాడు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు సంబంధించిన నేపథ్యంలో వృత్తాంతం ఈ ఆలయానికి సంబంధించింది. ఒకానొక కాలంలో బ్రహ్మదేవుడు ప్రళయం సృష్టించి అంతా ఇక లేదు అన్న తర్వాత జల ప్రళయం ఏర్పడడంతో భీతి చెంది పరమేశ్వరుని వేడుకున్నాడు, ఏం చేద్దాం అని. పరమేశ్వరుడు ఒక మహాకుంభాన్ని సృష్టించి అందులో అమృతాన్ని, జీవమును కలిపి దీనిని ఒక వరదలో, ప్రవాహంలో ఉంచే విధంగా ఏర్పాటు చేయాలి అని చెప్పాడు. అలా వచ్చిన ఆ కుంభం ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఆగింది. అది ఎలా ముందుకు కదలకపోవడంతో మళ్ళీ పరమేశ్వరుడే ప్రసన్నుడై కిరాత వేషం ధరించి ధనుస్సు, బాణములను సంధించి ఆ కుంభమును తునియలు చేయడంతో ఆ కుంభమునకు చెందిన పై భాగం ఆ 15 కిలోమీటర్ల దూరంలో పడగా అమృతము, అందులో ఉండే జీవరాశి ఈ ప్రాంతమంతా విస్తరించాయి. అక్కడ ఉండే ఇసుక ఆ అమృతమయమైన స్వరూపాన్ని లింగముగా మార్చుకున్న పరమేశ్వరుడు తానే అందులో లీనమైనాడు. అదే కుంభేశ్వరాలయం. ఇక్కడ 2 ఉన్నాయి, కుంభేశ్వర్, మహాకుంభేశ్వర్. బ్రహ్మదేవుడు పరమానందముతో శివునికి సంబంధించిన అష్టరూపములు, జలరూపములు, నవ ప్రకృతులు, వాటిని మనం నవబ్రహ్మలుగా, నవగ్రహాలుగా కూడా సంకల్పం చేస్తూ ఉంటాం. వాటన్నిటినీ కూడా ఆహ్వానించి ఒక మహా కొలనును, సరస్సును ఇక్కడ ఏర్పాటు చేశాడు. అది కూడా మనం చూస్తాం. ఇవన్నీ మనకు సామాన్యంగా తెలిసే విషయాలు. ఈ క్షేత్రానికి ఇంకొక పరమాద్భుతమైన జ్యోతిష సంబంధమైన ప్రత్యేకత ఉంది. అది అటు వెళ్ళి కూడా తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఉండే జ్యోతిషపరమైన ప్రత్యేకతలలో ఒకానొక ప్రత్యేకమైన అంశం 27 నక్షత్రాలు, 12 రాసులతో కూడుకున్న 16 స్తంభాలతో కూడుకున్న ఒకానొక ప్రత్యేకమైనటువంటి మంటపం ఇక్కడే సృష్టి జరిగింది అని చెప్పడానికి ఇది ఒక ఆధారం. 27 నక్షత్రాలు, 12 రాసులు, 16 స్తంభాలు, వీటికి కూడా ఒక సంఖ్యామానమైనటువంటి ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో ఉండే 2వ జ్యోతిషపరమైన ప్రత్యేకత, సింహరాశిలో గురువు సంచారం ఉన్నటువంటి వేళన మహామాఘం అన్న పేరిట ఈ ఆలయంలో ప్రత్యేకమైన ఉత్సవం నిర్వహిస్తారు. 12 ఏళ్లకు ఒకసారి అవుతుంది. అలా చూస్తే ఎంత పురాతనమైనదో కదా ఈ ఆలయం, ఎంత పౌరాతన్యం ఏచికొన్నదో అన్నాడు కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఏచికొనుట అద్భుతమైన పదం, అది వారికి మాత్రమే సాధ్యం. మన మనస్సు కూడా ఆ తోచే విధంగా ఈ శబ్దజాలం ఎలా ఉన్నది అంటే, సింహరాశిలో గురువు సంచారం ప్రారంభంగానే మనమందరం చూసే అంశం గోదావరి నదికి పుష్కరాలు. సింహరాశిలో గురువు సంచారం ఉన్న కాలంలో సూర్యుడు కుంభంలో ఉన్నప్పుడు, చంద్రుడు మఖా నక్షత్రంలో ఉన్న రోజున
అంటే ఎప్పుడో ఒక్కసారి అరుదుగా ఏర్పడే ఈ సంఘటనకు ఇక్కడ మహామాఘం అన్న పేరిట చాలా గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం 31 అక్టోబర్ తదుపరి గురువు సింహరాశిలో సంచారం చేస్తాడు. కానీ అతిచారం కారణంగా కర్కాటక ఫలితాన్నే ఇవ్వబోతున్నాడు. అయినా కూడా కుంభరాశిలో సూర్య సంచారం, మఖా నక్షత్రంలో చంద్ర సంచారం ఉన్నటువంటి 21 ఫిబ్రవరి 2027 రోజున ఇక్కడ మహా ఉత్సవం నిర్వహిస్తే లక్షలాది మంది విచ్చేస్తారు. ఈ విధులు మార్చుకున్న బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయం పరిధిలో ఉండే ఈ ఆలయం అంతా కూడా పంచక్రోశ స్థల 2 పదాలు వినియోగిస్తారు. పద్మకోశ ప్రతీకాశకం హృదయంచాప్యథోముఖం అథో నృష్ట్యాపి తస్యాంతే అని చెబుతాం కదా. ఇది ప్రాణం అడ్రస్. భగవంతుడి చిరునామా ప్రపంచంలో ఏ మతమైనా చెప్పిందా అంటే అది హిందూ మతం అని చెప్పాలి. ఇది హిందూ ధర్మము, జీవన విధానం, సనాతన ధర్మం. భగవంతుడి చిరునామా అథో నిష్ట్యాపి తస్యాంతే, నాభి నుంచి కంఠం నుంచి మధ్యన ఓవర్లాప్ అయ్యేటటువంటి అణువు ఏదైతే ఉంటుందో అంత స్థలం, అలా పద్మకోశం. ఇది కూడా అటువంటిదే. కుంభరాశిలో రవి శనైశ్వరుడి ఇల్లది. తండ్రి గారు సూర్యుడు వచ్చాడు. సప్తమంలో సింహంలో సూర్యుడికి స్వస్థానమైన సింహంలో గురువు వచ్చి ఉన్నాడు. నాయకత్వం, భార్యాభర్తల మధ్య సంబంధం, సప్తమ స్థానం భార్యాభర్తలకు సంబంధించింది. దీనికి ద్యుహు అంటుంది జ్యోతిషం. సప్తమం ద్యూ నమస్తంచ ద్యూతంచ వదన స్మర కామో వివాహో జామిత్రం భార్యేతి వినిదర్శితం అని నిఘంటువు. భార్యాభర్తల మధ్య సంబంధం అన్యోన్యంగా ఉండాలి. ఒకరి మాట ఒకరు వినాలి. పరమేశ్వరుడి మాట పార్వతీదేవి విన్నది. కాళీ అంటే అలిగింది, 3 కన్నులు మూసింది, లోకాలకు ప్రళయం వచ్చే విధంగా ఆధారమైంది. అయినా కూడా వారిరువురు కూడా కలిసే ఉన్నారు. వాగర్థ ఇవ సంపృక్తౌ అన్నట్లుగా. అటువంటి దాంపత్య ధర్మాన్ని బలోపేతం చేసుకునే నిమిత్తమై జీవుడు ఈశ్వరుడు 2 వేరు కారు, ఒక్కటే అనే జ్ఞానం మనకు కలిపే నిమిత్తమై ఈ ఆలయానికి అందరూ రావాలి, దంపతులు రావాలి. సమస్త వ్యాధులను తొలగించుకోవాలి అంటే ఇక్కడ సంకల్పం చెయ్యాలి. ఈ 15 కిలోమీటర్ల దూరంలో ఉండే పంచక్రోశ అన్న శబ్దంలో ఇంత అర్థం ఉంది. పంచకోశ అంటే 2వ అర్థం కూడా ఉంది. క్రోసు అంటే నిర్ణీతమైన దూరం, కోశము అంటే గ్రంథం, కోశము అంటే ఉదరం, కోశము అంటే నివాస స్థలం. ఈ ప్రాంతానికి కుంభకోణం అన్న పేరుంది కదా, మరి అది ఎందుకు వచ్చినట్టో అది ఇంకో చోట తెలుసుకుందాం. కుంభకోణం, కుంభము అంటే సూర్యుడు కుంభరాశిలో సంచారం చేసే కాలంలో ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత అని చెప్పాను. కుంభము అంటే జలానికి ఆధారమైనటువంటిది. అటువంటి ఈ కుంభము కోణము అన్న శబ్దంతో ముడిపడి ఉన్నదే. ఎక్కడైనా ఏదైనా గొప్ప రహస్యం మనకు తెలియనిది జరిగితే, ఏదో పెద్ద భయంకరమైన విషయం ఏదో మనకు అంతుచిక్కనిది అయితే అక్కడేదో కుంభకోణం అయ్యింది అంటూ ఉంటారు. ఇక్కడ ఏదో ఒక కుంభకోణం అయ్యే ఉన్నది. అది ఏమిటి అంటే పరమేశ్వరుడు అలా ఇసుక అమృతమయమైన రూపంతో ఏర్పడినప్పుడు ఆ రూపము శంకువు ఆకారాన్ని సంతరించుకున్నది. ఈ ఆలయంలో గర్భాలయంలో ఉండే పరమేశ్వరునకు అభిషేకాదులు నిర్వహించరు. ఇది ఇసుకతో సైకతంతో చేసినటువంటి లింగం. సైకత లింగాన్ని మనం కంచిలో చూసి ఉంటాం. మరి అది కూడా ఈ తమిళనాటనే కదా అంటే దీనికి కూడా సమాధానం మళ్ళీ మనకు పెరియ పురాణమే చెబుతుంది. అందులో మాణిక్యవాచకర్ సంబంధించిన ఈ 12 గ్రంథముల సంపుటీకరణంగా ఉండే వేలాది కీర్తనలలో ఒకానొక కీర్తన 276 శివస్వరూపాలను ఈ ప్రాంతమంతా 63 మంది నాయనార్లు అర్చించినట్లుగా ఆ గ్రంథం మనకి వివరిస్తుంది. వారు 63 మంది నాయనార్లు. ఒకవైపున 4 వేలతో కూడుకున్న సారాంశంగా వైష్ణవం వీరవైష్ణవంగా మారిన నేపథ్యంలో చోళ పాండ్య రాజులు 1200, 1300 సంవత్సరాల పూర్వం నిర్వహించిన ఘనమైన ఈ గోపురాన్ని మనం చూస్తున్నాం కదా. 128 అడుగుల ఎత్తులో 11 అంతస్తులలో సమస్త పురాణ గాథలకు ఆధారమైన ఆలవాలమైన ఈ గోపురం ఎంత విస్తృతమైనదో,
ఈ 276 ఆలయాలలో కుంభకోణంలో ఉండే ఈ గోపురమే పెద్దది. 276 ఆలయాలు ఈ కథకు సంబంధించినవిగా ఈ ప్రాంతమంతా విస్తరించి ఉండగా, ఇక నవగ్రహాలకు సంబంధించిన కథ అది చాలా విశేషమైన కథ. అందులో బ్రహ్మదేవుడు వరాలిస్తాడా? నవగ్రహాలు కూడా వరాలిస్తాయా? ఈ దేహంలోనే నవగ్రహాలు ఉన్నాయిగా. చిటికిన వేలు బుధుడు, ఉంగరం వేలు రవి, మధ్య వేలు శని, చూపుడు వేలు గురువు, బొటన వేలు శుక్రుడు, చిటికిన వేలు దిగువ భాగమంతా కూడా చంద్రుడు, మధ్యలో కుజుడు, అట్లవే రాహువుకి దిగువన కేతువు. ఇందులోనే కదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ. ఇలాగే చూడాలా, లేక ఇంకా వేరే విధాలుగా కూడా ఈ నవగ్రహాల ఆలయాలను చూడవచ్చునా? ఇనశచి కుజరాహుర్జీవమందాగ్నికేతు భృగుజైతినవానాం కృత్తికాదిక్రమేణ ఒక పద్ధతి. అర్క శుక్ర బుధశ్చంద్ర మందజీవధరాస్త మరొక పద్ధతి. ఈ క్షేత్రంలో కూడా ఇంకొక పద్ధతి ఉంది. నవగ్రహాలు మనం మాట్లాడడంలోనే ఉంటాయి. ఈ క్షేత్రానికి వచ్చి ఈ నవగ్రహ ఆలయాలలో గురువుగారు నందిపట్ల సత్యనారాయణ శర్మ గారు పరమాద్భుతంగా మీ చేత సంకల్పము, హోమము, ఈ నవగ్రహాలకు సంబంధించిన ఏ విధంగా మనం ఏ ప్రక్రియ పాటిస్తే ఏ విధమైన మేలు జరుగుతుందో ఆ వివరాలు. మనమందరం సామాన్యమైన ఈతి బాధలలో ఉంటాం. ధనం కావాలి, కుటుంబ క్షేమం కావాలి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి. వీటన్నింటికంటే కూడా ఇచ్చేటటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించేటటువంటి వరం మరి ఒకటి ఉంది. ఇది ఆనందం, సదా ఆనందం. మనమందరం మనీ కోరుకుంటాం, MONEY. స్మైల్ కోరుకోమే, అది కూడా 5 అక్షరాలే, ఇది కూడా 5 అక్షరాలే. నవ్వేస్తే పోలే, సమస్త బాధలు పోలే. నవ్వేద్దాం. ఏం చేస్తే నవ్వగలుగుతామో ఆ మంగళకరుడైనటువంటి మంగళాంబ సమేతుడైనటువంటి పరమేశ్వరుడు ఈ ఆలయంలో శివ అంటే పార్వతి, శివ అంటే ఈశ్వరుడు. ఇల్లారి వెనకాతలే ఈశ్వరుడు దాగి ఉన్నట్ట. ఈ ఆలయంలో ఈ స్తంభాలు కూడా నిర్మింపబడినవి. వీటికి ఒక సంఖ్యా ప్రమాణం ఉంది. 1116 స్తంభాలు ఉన్నాయి ఈ ఆలయంలో. ఈ స్తంభాలు 4 వైపులా ఉన్నాయి. 12 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడేటటువంటి ఆ మహామాఘం అనబడేటటువంటి ఉత్సవంలో ఈ ఆలయంలో లక్షలాది మంది విచ్చేస్తారు. 63 మంది నాయనార్లు అందించినటువంటి కీర్తనలను గానం చేస్తారు. మనకు తెలిసి తిరుప్పావై పాశురం బాగా ప్రసిద్ధమైపోయింది. కానీ తిరువెంబావై అన్న పేరిట మాణిక్యవాచకర్ అందించిన 20 కీర్తనలు, వాటితో పాటే తిరుమణిమొళి అనేటటువంటి 10 పాశురములు కలిపి బెరసి 30 పాశురములతో ఈ ఆలయంలో, అలాగే ఇతర 276 ఆలయాలలో 30 పాశురములతో పరమేశ్వరుని కీర్తిస్తారు. వైష్ణవం కారణంగా తిరుప్పావై ప్రచారంలోకి వచ్చింది. కానీ శైవం కూడా పురాతనమైనదే. ఎంత పౌరాతన్యమేచుకున్నదో అని చెప్పాడే, అంతకంటే కూడా పురాతనమైనదే శైవం. కాబట్టి మనం ఈ తిరువెంబావై అన్న పేరిట ఉండే ఆ 30 పాశురములలో ఉండే ప్రత్యేకత ఏమిటా అని ఒక్కసారి చూస్తే, పార్వతీ పరమేశ్వరులకు వియోగం లేదు. లక్ష్మీనారాయణులకి మనం వియోగం చూస్తూ ఉంటాం. అవతారాలు ధరిస్తూ ఉంటాడు, అవతారాలు చాలిస్తూ ఉంటాడు. ఆయన ఆ కొండల మీద ఉంటే ఆవిడ అక్కడెక్కడో మహారాష్ట్రలో. ఆవిడ వచ్చే వరకు ఈయన కూర్చొని కూడా కూర్చోడు. చాలా చాలా అనుకూలుడైనటువంటి భర్త, అలా నిలుచునే ఉంటాడు పాపం. ఆవిడ వచ్చే వరకు ఆయన కూర్చోడే. పరమేశ్వరుడు అలా కాదు, తనలోనే దాచుకున్నాడు, సగం శరీరాన్ని ఇచ్చేసాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఆ సంకల్పం చేద్దాం. ఆ సంకల్పాన్ని మన చేత ఆచార్యుల వారు చేయిస్తారు.